మనం ఈ రోజున మరి బర్త్డే సెలబ్రేషన్ చేయడానికి ఇక్కడ దేవుడు అవకాశం ఇచ్చి దేవుని నామాన్ని మంచి కలుగుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. మరి ఈ రోజున వాక్యం చెప్తామని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు బయలుపరిచినటువంటి వాక్యం ఏంటంటే మనం చాలా చెప్పాలనుకుంటా కానీ దేవుడు మాట్లాడకపోతే మనం ఏమి మాట్లాడలేదు. సో దేవుడి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మనం ఈ రోజున మరి సహోదరుడు లక్ష్మణ్ గారు మరి దేవుడు ప్రేమించి లోటు లేనిటువంటి సంతానం అండి. లోటు లేని సంతానం అంటే ఇద్దరు ఆడపిల్లలు అనుకోండి ఒక లోటు ఉంటుంది, ఇద్దరు మగపిల్లలు ఉన్నారనుకోండి ఒక లోటు ఉంటుంది. కానీ మరి దేవుడి రోజున మనకి ఇచ్చిన అవకాశం ఏంటంటే వారికి బాబుని పాపని ఇద్దరు ఇచ్చాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇద్దరిని ఇచ్చి వారిని ఆనందభరితులు చేశాడు. దేవుని నామాన్ని మేము హల్లెలూయా. పిల్లలు యెహోవా ఇచ్చేటువంటి స్వాస్థ్యము. దేవుడే ఇస్తూ ఉన్నాడు పిల్లలు. మనకి ఎవరు ఇస్తూ ఉన్నారు? దేవుడు ఇస్తూ ఉన్నాడు. 127వ కీర్తన చూడండి అందరూ. 127వ కీర్తన మొదటి వచనం చదువుకుందాం. 127వ కీర్తన. మరి యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. అలాగే 3వ వచనంకి వచ్చేసరికి కుమారులు యెహోవాను గ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే కుమారులు మనందరూ కొడుకులు వీళ్ళందరూ కూడా అంటే కొడుకునేమో స్వాస్థ్యము అన్నది వాక్యం ఇక్కడ, కుమార్తెనేమో బహుమానము అంది. బహుమానం అంటే ఒక వాల్యుబుల్ గిఫ్ట్, అది ఒక బహుమానం. బహుమానం అంటే ఏంటి? బహుమతి అంటాం. పరుగు పందెంలో రన్నింగ్ రేస్ లో కానీ ఇక దేంట్లో విజయం సాధించిన వాళ్ళకి ఏమిస్తారు? ఒక గిఫ్ట్ ఇస్తారు. అంటే ఇప్పుడు ఆడపిల్ల అనేటువంటిది గర్భఫలము అంటే తల్లి యొక్క గర్భములో నుంచి వచ్చి తాను కూడా అలాంటి గర్భవతిగా ఉండగలుగుతుంది, బిడ్డలకు జన్మనివ్వగలుగుతుంది. కాబట్టి ఆమెనేమో బహుమానము అన్నారు. కుమారుడేమో స్వాస్థ్యము అన్నారు. అంటే యవన ప్రాయంలో పుట్టినటువంటి కొడుకులు ఎలా ఉంటారు? 4వ వచనం చూడండి. 127వ కీర్తన 4వ వచనం. 4వ వచనం 127వ అధ్యాయం 4వ వచనం. యవన కాలమందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. దేవుని స్తోత్రం. అందుకే దేవుడు ఏమన్నాడు ఇక్కడ? ఏమని రాయించాడండి? కీర్తనాకారుడు చేత ఏమని రాయించాడండి? ఈ కీర్తన రాసింది ఎవరంటే సొలొమోను గారు రాశారు. దేవుని స్తోత్రం. ఈ యాత్రలో సొలొమోను రచించినటువంటి కీర్తన. ఈ కీర్తనలు ఏమన్నాడంటే కుమారులు స్వాస్థ్యము అన్నాడు. ఈ కుమారులు ఏ విధంగా స్వాస్థ్యం అయ్యారంటే యవన కాలంలో పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు అన్నారు. అంటే నీవు యవన ప్రాయములో ఉన్నప్పుడు దాదాపుగా 20 సంవత్సరాలు 21 సంవత్సరాలకి మ్యారేజ్ చేసుకుంటే నీ పిల్లలు వెంటనే పుడతారు. కాబట్టి నువ్వు వృద్ధాప్యానికి వచ్చినప్పుడు నీ పిల్లలు ఎవరు చూస్తారు? నిన్ను నీ కొడుకులు నీ కూతురు చూస్తారు. కొడుకులే చూస్తారు, కూతురు ఎందుకంటే అత్తారింటికి వెళ్ళిపోతుంది. అందువలన మిగిలేని కొడుకు. మన సాంప్రదాయం ప్రకారం ఆడపిల్ల అనేది అత్తారింటికి వెళ్ళిపోతూ ఉంది. సో ఈ వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే మిగిలేది ఏమిటంటే కుమారుడే తల్లిదండ్రులతో ఉండిపోతూ ఉన్నాడు. కుమారుడు తల్లిదండ్రులను చూస్తాడు. కాబట్టి బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు అన్నారు. ఎవరిని? అబ్బాయిని. ఈ అమ్మాయిలనేమో మీకు ఒక బహుమానం అన్నారు, ఒక గిఫ్ట్ గా ఇస్తున్నాను. అంటే గిఫ్ట్ అనేది దేవుడే ఇవ్వాలి. సో ఆ బహుమానాన్ని కూడా అంటే నీకు స్వాస్థ్యాన్ని ఇచ్చాను, దానితోడు గిఫ్ట్లు కూడా ఇస్తున్నాను అన్నాడు. నీకు మగబిడ్డని ఇచ్చాను, దానితోడు అమ్మాయిని కూడా ఇస్తున్నాను అన్నాడు. సో ఈ విధంగా ఇద్దరిని ఇచ్చి దేవుడు వారిని ఏం చేశాడంటే వారిని ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. 128వ కీర్తనలో ఏమన్నారంటే నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీలోకి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు. దేవుని స్తోత్రం. అంటే దేవుడు ఏం చేశాడు?
దేవుడు నీకు ఆల్రెడీ కుమార్తెనిచ్చి ఒక మంచి భార్యనిచ్చి వీళ్ళని ఏం చేశాడు? దేవుడు దీవించాడు. ఎందుకని దీవించాడంటే యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుని యందు నమ్మకం ఉంచాడు కాబట్టి, ఆ ప్రభువే దేవుడని నమ్మకం ఉంచాడు, విశ్వసించాడు కాబట్టి ఇలాగ నేను ఆశీర్వదిస్తానని చెప్పి దేవుడు నిరూపించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే మనం ఇక్కడ ఒక విషయాన్ని ఆలోచించాలి. ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనకి కలిగేటువంటి ప్రతిఫలం ఏమిటి? ఆశీర్వాదం. ఏం కలుగుతుంది? ఆశీర్వాదం కలుగుతూ ఉన్నది. ఆ ఆశీర్వాదం ఎలాంటిదంటే నీకు అసలు ఎవరు ఏమన్నా కానీ, ఎవరు నిన్ను ఎలా చూసినా కానీ నీ యొక్క ఆశీర్వాదాన్ని ఎవరు కూడా నీ నుంచి తీసివేయలేరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు గనక ఒకసారి నిన్ను ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికీ కూడా ఆశీర్వాదకరముగా ఉంటున్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుని బిడ్డలారా, యాకోబు తన మామగారి ఇంటి దగ్గర నుంచి వస్తూ నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నీ కాలు విడిచిపెట్టన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆశీర్వాదం పొందుకోవడానికి ఏమి ఉండాలంటే దైవభక్తి ఉండాలి. దేవుని ఎడల భయభక్తులు గల వారిని ఎలాగూ దీవిస్తారు అని చెప్పేసి వాక్యము నెరవేరుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున మరి లక్ష్మణ్ దేవుడు లేడు. వాస్తవంగా గత కొంతకాలం ముందు మరి తన కుమారుడి విషయంలో దేవుడు జరిగించిన అద్భుతములు బట్టి యేసే దేవుడని మరి యేసు ప్రభు వారు విశ్వాసం నుంచి తన బంధువులు స్నేహితులు అందరూ కూడా అన్యులుగా ఉన్నప్పటికీ కూడా మరి ఏం చేశాడంటే ఆ యేసయ్యని తెలుసుకున్నాడు. ఆ యేసయ్యని తెలుసుకుని ఆ యేసయ్యలోకి వచ్చాడు ఆయన. దేవుని స్తోత్రం. ఎవరు బలవంతం చేయలేదు. ఇది స్వేచ్ఛగా నా కుమారుని స్వస్థపరిస్తే నేను నిన్ను నమ్ముకుంటానన్నాడు. దేవుడు అదే విధంగా కుమారుని స్వస్థపరిచాడు. హల్లెలూయా. కుమారుడు స్వాస్థ్యం కదా. స్వాస్థ్యాన్ని దేవుడు ఏం చేశాడు? స్వస్థపరిచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నమ్ముకు. ఎందుకంటే ఆయన యందు భయభక్తులు గల వారిని ఆయన ఇలాగూ ఆశీర్వదించినారు. చదివే కదా వాక్యము. సో ఆ విధంగా మరి సహోదరుని ఆశీర్వదించాడండి. మరి బంధువులు స్నేహితులు అందరూ కూడా మరి అన్యులుగానే ఉన్నారు. కానీ ఈ ప్రపంచంలో ఎక్కువ మంది కొలిచేటువంటి దేవుడు ఆ యేసయ్య. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రపంచంలో ఎక్కువగా ముద్రించబడేటువంటి పుస్తకం బైబిల్. దేవుని స్తోత్రం. ఈ విధంగా దేవుడు బయలుపరుచుకుని తన కుమారుని స్వస్థపరిచినప్పుడు ఆ మాట ప్రకారం మరి బంధువుల దగ్గర కొన్నిసార్లు మనస్పాతులు వచ్చినా వాళ్ళు ఏమనుకున్నా కానీ నిలబడ్డాడు. దేవుని స్తోత్రం. విశాఖపట్నం మహానగరానికి వచ్చినప్పుడు మరి దేవుడు ఒంటరిగా వచ్చాడు. మరి రోజున మరి సంఘంలో కలవడానికి, సంఘస్థులందరూ కూడా ప్రార్థన చేయడానికి, మనమందరూ కూడా ఒక ఇంటి వారిగా ఉండడానికి సహోదరికి ఒక మార్గాన్ని చూపించాడు దేవుడు. దేవుని స్తోత్రం. అందుకే వాక్యం అని చెప్పి మీలో ఒంటరి అయిన వాడు మరి ఇప్పుడు ఆయన ఒంటరిగా లేడు కదా, సంఘంతో ఉన్నాడు కాబట్టి మరి సంఘం అంతా కూడా ప్రార్థన చేస్తూ ఉన్నది. మరి ఆ పాప విషయంలో సంఘం ఎంతగానో సంతోషిస్తూ ఉన్నది. కాబట్టి మరి ఇక్కడ 115వ అధ్యాయంలో ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తారు. కీర్తనలు 115వ అధ్యాయం. 14వ వచనం. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. దేవుని స్తోత్రం. 11వ వాక్యం చదవండి. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. హల్లెలూయా. అంటే పిల్లలేమి పెద్దలేమి ఎవరైనా గాని తన యందు భయభక్తులు గల వారిని దేవుడు ఇట్టి రీతిగా ఆశీర్వదిస్తారని మాట ఇస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, భూమి ఆకాశం సృష్టించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆకాశం ఎవరి వశములో ఉంది? దేవుని వశములో ఉంది. భూమి ఎవరి వశములో ఉంది? నరుల వశములో ఉన్నది. దేవుని స్తోత్రం. భూమి మీద నీకు అధికారం ఇచ్చి ఉన్నాడు. భూమి మీద నీకు అధికారం ఇచ్చి ఉన్నాడు. నీ చేతుల కష్టార్జితములు ఆశీర్వదించి ఉన్నాడు. దేవుని పిల్లారా, 118వ కీర్తనలు చూసినట్లయితే 8వ వచనం చూడండి. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట లేదు. మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను
నమ్ముకుంట మేలు, రాజులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించిన మేలు. ఇదండి వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనుషుల్లో ఏమీ లేదండి. మనుషులు మాటలు చెప్తారు, మాయ చేస్తారు. కానీ రాజులైనా కానీ మంత్రులైనా కానీ వాళ్ళు చేసే వాగ్దానాలు ఏమి కూడా నెరవేర్చరు. వాళ్ళు చాలా వాగ్దానం చేస్తారు. నేను ఇప్పుడు ఎమ్మెల్యే అవ్వాలంటే లేనిపోయిన వాగ్దానం చేస్తాను, అయిన తర్వాత ఏది కూడా నెరవేర్చలేదు. ఎందుకంటే ఇది పెద్ద ఆర్థిక సమస్యలతో ముడిపడి ఉన్నటువంటి విషయం. కాబట్టి ఆర్థిక విషయాలు లావాదేవీలో చాలా కష్టం. మనం మాటిస్తాం కానీ మాట తప్పిపోతాం. కానీ ఇక్కడ అందుకే వాక్యం ఏమని సెలవిస్తున్నది? మనుషులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ రోజున దేవుడు మరి మన ఎడల ఆ విషయాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎందుకని ఈ విషయాన్ని బయలుపరుస్తున్నాడంటే, కీర్తనకారుడు అంటాడు, నేను ఇరుకునందుండి యెహోవాకు మొరపెట్టి తిని. ఏ స్థితిలో? ఇరుకు స్థలంలో ఉన్నాడంట. ఆయన మొరపెడితే విశాల స్థలమందు నాకు ఆయన ఉత్తరం ఇచ్చేను. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. నరుడు నాకేమి చెయ్యగలరు? దేవుడే నా పక్షాన ఉంటే నరుడు నాకు ఏమి చేయగలరు? ఎవరు నేను చేయగలరు? దేవుడు మన పక్షాన ఉంటే ఎవరు కూడా ఏమి చేయలేరు. దేవుని బిడ్డలారా, ఈ రోజున మరి దేవునితో ఉండడానికి తీర్మానం చేసుకున్నాడు. దేవుడు తన పక్షాన ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఈ రోజున వాతావరణము 3 రోజుల వరకు మరి భయంకరమైన తుఫాను హెచ్చరిక జారీ చేశారు. మరి ఆన్లైన్ అందరూ కూడా ప్రార్థన చేశారు. ప్రభువా, రేపు సాయంత్రం కార్యం జరగాలి అంటే ఉదయం 9 గంటల నుంచి 9:30 నుంచి వర్షం ఆగిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుడు కార్యం జరిగించుకోవాలి అంటే అది ఎంత తుఫాన్ అయినా కానీ దేవుడు ఆఫ్ చేస్తారా? ఆఫ్ చేయడా? ఆఫ్ చేస్తారు. మరి ఆయన చేసుకోవడానికి మరి ఎంతో ఎంతో బాధపడ్డాడు. కానీ దేవుడు అన్ని పరిస్థితులను అనుకూలించి ఇక్కడ మరి కార్యం జరిగిస్తున్నా లేదా? దేవుని స్తోత్రం. అంటే నువ్వు వెనకడిగేసినా కానీ దేవుడు ఒప్పుకోలేడు. దేవుడు ఆయన కార్యం చేయాలనుకుంటే దాన్ని ఆపడం ఎవరి తరం కూడా. మరి ఈ రోజున ఇది దేవుడు జరిగిస్తున్నటువంటి కార్యం. ఎవరు జరిగిస్తున్న కార్యం? ఇది యెహోవా వలన జరిగినటువంటి కార్యము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుల గుడారాల్లో రక్షణ గుర్చినటువంటి ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. దేవుని స్తోత్రం. నీతిమంతుల గుడారాలలో, నీతిమంతుల గుడారాలు ఏం జరుగుతుంది? రక్షణ కలిగి సంగీత సునాదాలు మారుమ్రోగుతూ ఉన్నాయి. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. దేవుని స్తోత్రం. ఇది ఒక సాహస కార్యం. ఏమంటారు లక్ష్మణ్ గారు? ఇది ఒక సాహస కార్యము. ఎందుకంటే ఆయన మరి ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళినా కానీ దేవుడు నో, నువ్వు నడువు అన్నాడు. యెహోషువ ఏమన్నాడు? దేవుడు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండమన్నాడు. ఎలా ఉండమన్నాడు? నిబ్బరం కలిగి. యెహోషువ గ్రంథం తీసుకోండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం చదవండమ్మా. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. దేవుని స్తోత్రం. నేను నీకు ఆజ్ఞయించున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. హల్లెలూయా, 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 హల్లెలూయా. బి బ్రేవ్ అండ్ కరేజియస్. అక్కడ ఇక అసలు ఏ మాత్రం కూడా దిగులు పడకుము. నువ్వు ఏ మాత్రము కూడా దిగులు, చింత ఏ మాత్రం కూడా బాధపడద్దు, జడియొద్దు, భయపడద్దు అంటున్నాడు. ఇక జడేయడానికి అక్కడ భయపడడానికి అవకాశం లేదు. దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, జ్ఞాపకం చేస్తున్నాడు. నేను నీతో చెప్పాను కదా, నువ్వు మర్చిపోయావా అంటే? నేను చెప్పాను కదా, మనుషులు మాట ఇచ్చి మర్చిపోతారని నేను చెప్పాను. మరి ఇప్పుడు దేవుడు మాట ఇచ్చాడు, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా. ఎలా ఉండమన్నాడు ఆయన అంటే నిబ్బరం కలిగి ధైర్యం. ఎందుకని ఆ 7వ వచనం చూడండి. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. నేను నీకు ఆజ్ఞాపించినాను కదా. ఏమని ఆజ్ఞాపించాడు? నా సేవకుడైన మోషేకు అప్పగించిన ధర్మశాస్త్రం చొప్పున నడవాలని చెప్పి ఉన్నాను కదా.
కుడికి గాని ఎడమకు గాని. డోంట్ వాక్ ఇన్ ద స్ట్రైట్ పాత్. స్ట్రైట్ గా నడమన్నాడు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమన్నాడు. మన మనసు నిబ్బరము అంటే స్ట్రైట్ గా ఉంది. మొక్క స్ట్రైట్ గా ఉందనుకోండి, తిన్నగా పెరుగుతుంది. అది ఏమాత్రం పెట్టేట వదిలేసామనుకోండి, వంకరగా పెరుగుతూ ఉన్నది. మన వంకర మొక్క నాటం కదా, అవునా కదా? మొక్క నిలువుగా పెరగాలి అని మనం నాటం. సో ఇక్కడ కూడా నిబ్బరము కలిగి అంటే నీ మనసు అటు ఇటు వెళ్లకుండా, నీ మనసు అటు ఇటు వెళ్లకుండా ధైర్యముగా ఏకాగ్రత కలిగి దేవుడు చెప్పినటువంటి మాట మీద, ఆజ్ఞ మీద నీ మనస్సును ఉంచాలి. అది నిబ్బరం అంటే. దేవుడి స్తోత్రం. దేవుడు తప్ప రెండవ విషయానికి మనం స్థానము ఇవ్వకూడదు. అదేంటి కాన్సన్ట్రేషన్ అంటే. నిబ్బరం అంటే ఇక్కడ ఏకాగ్రత కలిగి, కాన్సన్ట్రేషన్ కలిగి దేవుడు చెప్పేటువంటి మార్గములో తిన్నగా వెళ్ళాలి. దేవుడు ఏం చెప్తాడంటే, దిస్ ఇస్ ద వే, ఇదే మార్గము, ఇదే మార్గము, నువ్వు వెనక చూడద్దు అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లోతు భార్య వెనక చూసి ఏమైపోయిందండి? ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. ఇప్పుడు ఆయన్ని అనుసరించడానికి మనం నిర్ణయించుకున్నాం. సో నో మోర్ టర్నింగ్ బ్యాక్. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back. అంటే no turning back అంటే ఇక్కడ నేను డిసైడ్ చేసుకున్నాను ఏమని? I have decided to walk with Jesus. To walk with Jesus. ఆయనతో నడవాలని నేను తీర్మానం చేసుకున్నాను. ఇంకా వెనక్కి తిరిగి చూడడం అనేది ఉండకూడదు. సో గాడ్ ఈస్ రిమైండింగ్ us టుడే. ఈ రోజున దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి దేవుడు చెప్పినటువంటి మాటల్లో, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల్లో ఏది కూడా తప్పిపోవడానికి వీల్లేదు. సహోదరి సహోదరులారా, ఈ రోజున దేవుడు ఎలాంటి వాడంటే, తల్లి గర్భంలో ఉన్నప్పుడే నీ యొక్క జీవిత దినాలను, నా యొక్క జీవిత దినాలను దేవుడు ఏం చేశాడు? లెక్కించి ఉన్నాడు, రాసి పెట్టి ఉన్నాడు. దేవుని స్తోత్రం. అంటే మనం అనుకుంటాం, మా అమ్మ మా నాన్నండి నన్ను పెంచింది అంట. అమ్మా నాన్న కంటే ముందు ఈ యొక్క స్థితిగతులను దేవుడు ముందుగానే పరిశుద్ధ గ్రంథములో, జీవ గ్రంథంలో రాసి ఉన్నాడు. 139వ కీర్తన తీసుకుని అందరూ కూడా 139వ కీర్తన. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. 139వ కీర్తన చదువుకుందాం. 139వ కీర్తన. హల్లెలూయా. ఇక్కడ అక్కడ 3వ వచనం చూడండి. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వెనుక ముందు కూడా ఆయనే ఆవరించి ఉన్నాడు. వెనుక ముందు కూడా ఆయనే ఉన్నాడు. సో ఇప్పుడు ఏమైంది? నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు కాబట్టి నేను నా నడకను, నా పడకను పరిశీలన చేస్తున్నా. నా చర్యలన్నీ కూడా, నా పనులన్నీ కూడా తెలుసుకొని ఉన్నావు. మాట్లాడదాం అనుకుంటే ఆ మాట రాకముందే అది కూడా నీకు పూర్తిగా తెలిసే ఉంది. చూడండి ఇక్కడ ఎంత అద్భుతమండి. దేవుడికి మన యొక్క విషయాలు, మన చర్యలు అంటే ఏంటి? మన అనుదిన దినచర్య ఏంటి? మన యొక్క డైలీ యాక్టివిటీస్, మనం ప్రతిరోజు చేసే పనులన్నీ కూడా దేవుడు తెలుసా తెలీదా? ఇప్పుడు వాక్యం ప్రకారం తెలుసా లేదా? ఆయన పూర్తిగా తెలుసుకొని ఉన్నాడు. ఆయనకు తెలియకుండా ఏది కూడా భూమి మీద జరగదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 14 అక్కడ 14 వచ్చి చూడండమ్మా. నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగా తెలిసి ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకని నాకు భయం కలుగుతుంది అంటే 11 చూడండి. నా అంతరింద్రియము నీవు కలుగ చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే.
తల్లిదండ్రులు నిర్మిస్తున్నారా, దేవుడు నిర్మిస్తున్నారా? దేవుడు నిర్మిస్తున్నాడు. దేవుడే ఒక మాంసపు ముద్దను తయారు చేసి తల్లి గర్భములో ఒక పిండముగా పెడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. అంటే ఆ ఫ్యూటస్ ఎవరు తయారు చేస్తున్నారు? దేవుడే తయారు చేస్తున్నాడు. అంటే దేవుడు ఇక్కడ ఆ యొక్క పిండం తయారు చేసి దేవుడు తల్లి గర్భంలో అమర్చుతూ ఉన్నాడు. ఇట్ ఈస్ లైక్ ఏ IVF ప్రాసెస్. దేవుని యొక్క సృష్టి ఎలాంటిదండి? ఒక IVF ప్రాసెస్. డాక్టర్ పిల్లలు లేని వారికి ఏ విధంగా IVF ప్రాసెస్ ద్వారా మన ఫెర్టిలిటీ సెంటర్కి వెళ్ళిన పిల్లలకి అది ఆ యొక్క ప్రాసెస్ స్టార్ట్ చేస్తాడు, ఆ విధంగా దాన్ని దేవుడే స్టార్ట్ చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తల్లి గర్భములో నీ యొక్క నిర్మాణాన్ని దేవుడు తయారు చేస్తూ ఉన్నాడు. నీ రూపాన్ని ఆయన నిర్మిస్తూ ఉన్నాడు. నీ యొక్క జీవిత దినాన్ని ఆయన నిర్మిస్తున్నాడు. చూడండి అక్కడ మరి 16 వచ్చినారండి. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసెను, నీ నింపబడ్డ దినములు ఒకటైన కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయును. దేవుని స్తోత్రం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూశాయి. ఎవరిని చూశాయి? నన్ను చూసాయి. అంటే నిన్ను చూసా చూడలేదా? చూసాయి. మన అందరినీ చూసాయండి. సో నన్ను చూసాయంటే ఇక్కడ నేను ఒక్కనే కాదు. సో గాడ్ హ్యాస్ సీన్ when we are the fetus, మనం పిండముగా ఉన్నప్పుడే దేవుడు నిన్ను నన్ను కూడా చూసి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నియమింపబడిన దినాల్లో ఒకటైన కాక మునిపే, నియమింపబడిన దినాలు అంటే ఇక్కడ తల్లి గర్భంలో నుంచి బయటికి రావడానికి సమయము ఆసన్నము అవ్వక మునిపే నా యొక్క దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయి. నేను ఎంతకాలం బ్రతుకుతాను, నా పరిస్థితి ఏంటి అంతా కూడా తన గ్రంథములో రాసి పెట్టి ఉన్నాడు. దేవుని స్తోత్రం. గాడ్ హస్ రిటన్ అవర్ లైఫ్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్. ఆయన పంపించినప్పుడు బుక్ ఆఫ్ లైఫ్ లో రాస్తాడండి, జీవ గ్రంథంలో రాస్తాడు. మరి మనం వెళ్ళినప్పుడు మన పేరు ఎక్కడ ఉందని సెర్చ్ చేసుకోవాలి. ఇప్పుడు దేవుని పిల్లారా, ఇంతకు ముందు ట్రైన్ టికెట్ బుక్ చేసామనుకోండి, నువ్వు ఏ బోగిలో పెడుతున్నావో నీ పేరు లిస్ట్ అంతా కూడా బయట పెట్టేవాడు కొంతకాలం క్రితం. సో ఇప్పుడు టెక్నాలజీ ఎక్కువ డెవలప్ అవడం వల్ల ఏం చేశారంటే ఇప్పుడు డైరెక్ట్ గా నీ ఫోన్ మెసేజ్ వచ్చేస్తుంది. ఇక చార్ట్ అనేది ప్రిపేర్ చేసి అక్కడ అతికించడం లేదు. సో ఇప్పుడు ఏంటంటే దేవుడు కూడా నీ యొక్క జీవిత దినాలని ఆయన ఒక గ్రంథములో రాసి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఇట్టి రీతిగా కార్యములు జరిగిస్తాడండి. గాడ్ హ్యాస్ అ ప్లాన్. సో గాడ్ ఈస్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్. దాన్ని ప్రణాళిక దాన్ని నడిపించేవాడు ఆయనే, దాన్ని కొనసాగించేవాడు ఆయనే. సో మరి ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మానవుడు రెడీగా లేడు. మనిషి దేవుని యొక్క కార్యమును దేవుడు కార్యమును కొనసాగించడానికి ఈ మనిషి రెడీగా లేడు. సో ఎప్పుడు అడిగినా కానీ మనం ఏమంటామంటే కొంచెం టైం కావాలంట. సో ఎవ్రీ టైమ్ we make the excuse. God is ready to execute, but we are ready to make excuse. సో అప్పుడు అది ఏమవుతుంది, ఇప్పుడు పని అనేది పోస్ట్పోన్ అవుతుంది. ఒక పని జరగకుండా ఎందుకు ఆగిపోతుందంటే నువ్వు సాకులు చెప్తూ ఉన్నావు, నువ్వు సమయం అడుగుతూ ఉన్నావు. సో ఈ రాత్రి ధనవంతుడి యొక్క ప్రాణాన్ని ఈ రాత్రి అడిగితే నువ్వేం చేస్తావు? లోకమంతా కూడా సంపాదించి దేవుడి రాత్రి నీ ప్రాణానికి ఏం చేస్తావు? నథింగ్ విల్ కమ్ విత్ యూ. సో మరి ఈ రోజున దేవుని బిడ్డలారా, మరి మన బ్రతుకు దినాలల్లా కూడా దేవుడు కృపాక్షేమాలు దయచేస్తూ ఉన్నాడండి. నువ్వు మరి ఈ రోజున 23 వచ్చి చూడండి, 23 వచ్చి 139 అధ్యాయం 23 వచ్చి దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకొనుము. నీ ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. భక్తుడు అడుగుతున్నాడు, ప్రభువా నీకు ఆయాస్సు కలిగించే మార్గము ఇంకా నాలో ఏమన్నా ఉంటే దాన్ని తొలగించు, తీసివే, దాన్ని సరిచేయని అడుగుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ దేవుని దగ్గర సరెండర్ అయిపోతూ ఉన్నాడు. దేవునికి సరెండర్ అయిపోతూ ఉన్నాడు. ఇప్పుడు మనుషులు సరెండర్ అయ్యమనుకోండి, ఒక దగ్గర నువ్వు అప్లై అనుకోండి, ఇంకా నీ ఎదుగుదల అప్లైగానే ఉంటావు. సో ఇప్పుడు నేను దేవుడు ఒక కంపెనీలో సీఈఓగా ఉండమంటే నువ్వు అప్లైగా ఉంటానంటే ఎలాగా?
అంటే దేవుని యొక్క మాటను మనం ఏం చేస్తాం, పేట చెవిని పెడుతూ ఉన్నాం. దేవుని బిడ్డ ఈ రోజున కీర్తనకారుడు 130 చివరి వచనంలో ఏమన్నాడు? దేవా నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకో, నన్ను పరీక్షించి ఆలోచన తెలుసుకోను, నా ఆలోచనలను తెలుసుకో ప్రభు అంటున్నాడు. ఇప్పుడు మనిషికి ఆలోచనలు అనంతం అండి. మనిషికి ఆలోచనలు అనంతము. మనిషి చూడడానికి ఫైనైట్ అంటాం. ఫైనైట్ అంటే ఏంటి? పరిమితి కలిగిన వాడు ఫైనైట్. గాడ్ ఈజ్ ఇన్ఫినిట్. దేవుడు అనేవాడు అనంత జ్ఞాని. ఆయన సర్వభూతుడు, ఆయన సర్వజ్ఞాని, ఆయన సర్వమును ఎరిగిన వాడు, సర్వంతర్యామి. దేవుడు అనేవాడు సర్వంతర్యామి. మరి ఈ రోజున ఆ సర్వంతర్యామి అయినటువంటి దేవుడు నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నీ ముందు ఉన్నాడు, నీ వెనుక ఉన్నాడు, మనల్ని చుట్టూ ఆవరించి ఉన్నాడు. ఏ విధంగా అయితే ఒక కొండ చుట్టూ గాని, ఒక ఐలాండ్ చుట్టూ గాని, ఒక దీపకల్పం చుట్టూ ఏ విధంగా నీరు సరంధ్ర చుట్టూ ఉంటుందో ఆ విధంగా దేవుడు నిలువెల్లా నిన్ను ఆవరించి ఉన్నాడు. ఇంకా పాడపాడే కదా మనం, నా నిలువెల్లని. సో నా మనసారా నీ సన్నిధిలో నేను సాగిలపడి నమస్కారం చేసినాను. సో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇప్పుడు మన చుట్టూ నీకు అగ్ని కంచి వేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున నా ఆలోచనలను తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము. ఆయాసకరము అంటే దేవునికి అసహ్యం కలిగించేది. దేవుడికి అసహ్యం కలిగించే మార్గము ఏమన్నా ఉందా? ప్రభువా నన్ను చూడు ప్రభు అంటున్నాడు. నా ఆలోచన తెలుసుకో ప్రభా, నన్ను పరిశోధించు ప్రభు అంటున్నాడు. సో ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఈజీగా మనకి మీకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పడు. ఏం చేస్తాడు? స్కాన్ చేస్తాడు. డాక్టర్ ఏం చేస్తాడు? స్కానింగ్ చేసి మీకు ఈ ప్రాబ్లం ఉందని చెప్తాడు. సో ఇప్పుడు ప్రాబ్లం చెప్పేది ఎవరు? డాక్టర్. ఈ ప్రాబ్లం నుంచి మనందరినీ కూడా గట్టెక్కించడానికి దేవుడు కీర్తనకారుడు ప్రభువా నన్ను పరిశోధించుమని అడుగుతున్నాడు. దేవుడు పరిశోధిస్తే నీకు దేవునికి అసహ్యం కలిగించేటువంటి కార్యములు కానీ, మాటలు కానీ, ఆలోచనలు కానీ, ప్రవర్తన కానీ, ఎందుకంటే నేను పరిశోధించి నాలోని ఆలోచనలు తెలుసుకో ప్రభా అన్నాడు. చూడండి, నన్ను పరీక్షించిన ఆలోచన ఎందుకని తెలుసా? అంటే ఇక తర్వాత వచ్చి ఏమన్నాడు? నీకు ఆయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో చూడమన్నాడు. ముందు ఆలోచన సరి చేయబడాలి. దేవుని స్తోత్రం. ఆలోచన సరి చేయబడితే మార్గం అనేది సరి చేయబడుతూ ఉన్నది. ఆలోచన సరి చేసుకోవాలి. మన యొక్క జీవిత నడకను తర్వాత ఆలోచన మారితే జీవిత నడక డెఫినెట్ గా మారిపోతుంది. దేవుని స్తోత్రం. ఆలోచనలు మారకుండా నడవడి మారాలంటే మారదంటే మారదు. సో ఈ రోజున మనం మార్చుకోవాల్సింది మన ఆలోచన. మనం మార్చుకోవాల్సింది మనం ఆరాధించేటువంటి దేవుడిని ఏ విధంగా ఆరాధిస్తూ ఉన్నాం. సో ఈజ్ ఎవ్రీవేర్. ఆయన నిలువెల్లా ఉండి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన నిలువెల్లా ఉండి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు ఈ రోజున మరి మనల్ని నిలబెట్టి ఉన్నాడు తన సన్నిధిలో. హల్లెలూయా. ఆ విషయాన్ని మర్చిపోకూడదు. ఇదే పెట్టారా? మరి దేవుడు మరి ఇంటి రీతిగా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యం నాకు కలుగుతున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తులు తెలియచేస్తూ ఉన్నాను. ఎందును బట్టి నా స్థితి ఏంటో నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడు చూస్తే నాకు ఆందోళన కలుగుతుంది, టెన్షన్ వస్తుంది, బీపీ వస్తుంది. అందును బట్టి ఇప్పుడు నేనేం చేస్తున్నా? అంత భయంకరమైన స్థితిలో నుంచి, ఒక రక్తపు మడుగులో నుంచి, ఎక్కడ తీసుకొచ్చిన మనల్ని? రక్తపు మడుగులో నుంచి నిన్ను బయటికి తీసుకుని వచ్చినాడు. దేవుని స్తోత్రం. యెహెజ్కేలు ప్రవక్త ఆ విషయాన్ని యెహెజ్కేలు ప్రవక్త ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తాడండి. అంటే దేవుడు ఒక రక్తపు మడుగులో నుంచి, రక్తంలో పొర్లాడుతూ ఉంటే దేవుడు నన్ను బయటికి తీసుకుని వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే తల్లి గర్భంలో నువ్వు ఒక అగాధములో ఉన్నట్టున్నావు. ఒక భయంకరమైన సిచ్యువేషన్ ఏంటంటే గ్రోత్ లేదనుకోండి, పిండం అలాగే రాలిపోతూ ఉన్నది. గ్రోత్ లేకపోతే పిండం అదే విధంగా రాలిపోతూ ఉన్నది. రాలిపోయిందా? నీ ప్రాణం లేదు. అందుకే దేవుడు ఏం చేశాడంటే, నువ్వు పిండముగా ఉన్నప్పుడు దేవుడు చూశాడు, నువ్వు ఎదుగుతున్నావా, నీ ఎముకలు, నీ తల వెంట్రుకలు
గోల్డ్ అన్ని కూడా పెరుగుతున్నాయా లేదా, అరికాలు మొదలుకొని నడిచేసే వరకు దేవుడు నిన్ను పరిశోధించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అప్పుడు పరిశోధించాడండి, అప్పుడు చూశాడు కాబట్టి నీకేమైంది, ఏదైతే ఆ ఫార్మేషన్ పీరియడ్ అనేది ఉందో, ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో అది పూర్తిగా డెవలప్ అయ్యేలా చేశాడు. దేవుని స్తోత్రం. 9 నెలలు నువ్వు తల్లి గర్భములో ఎదగటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అక్కడ రాలిపోవలసినటువంటి పువ్వులంటే ఈ జీవితాన్ని, అక్కడ రాలిపోవలసిన దాన్ని దేవుడు ఫలింప చేసి ఈ రోజున ఒక పండంటి బిడ్డగా తల్లి గర్భములో నుంచి నిన్ను బయటికి తీశాడు. 71వ కీర్తనలో అంటాడు, నా తల్లి గర్భము నుంచి నన్ను ఉద్భవింప చేసిన వాడు నీవే అంటాడు దాని మహారాజు. యు హావ్ డెలివర్డ్ మీ అంటాడు. ఉద్భవింప తీసుకురావడం ఏంటి, తీసుకుని రావటము. నా సంరక్షకుడు నీవే అంటాడు. దేవుడి బిడ్డ, దేవుడి యొక్క కాపుదల చూడండి. 71వ కీర్తన, 71వ కీర్తన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 6వ మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపచేసిన వాడవు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. దేవుని స్తోత్రం. నన్ను తల్లి గర్భం నుంచి బయటికి తీసుకుని వచ్చావు. నా ప్రాపకుడు అన్న, ప్రాపకుడు అంటే ఎవరు, సంరక్షకుడు, నిన్ను కాపాడేవాడు. సో తల్లిదండ్రుల పిల్లలకి ఎవరు కావాలి, గార్డెన్ కావాలి. సో ఆ విధంగా సంరక్షకుడివి అన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున మరి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు తల్లి గర్భములో నిన్ను చూసి, దేవుడు నిన్ను చూసి నిన్ను ముట్టి ఆయన కన్నులతో నిన్ను ఒక పూర్తిగా రూపంలోకి వచ్చేలా చేశాడు. దేవుని బిడ్డలారా, కొంతమంది పిల్లలు డిసేబిలిటీస్ అంటే ఏంటి, అంగవైకల్యంతో పుడతారు. మోకాళ్ళు ప్రాబ్లం కానీ, హెడ్ ప్రాబ్లం కానీ, చేతుల ప్రాబ్లం కానీ, మరి ఆ మూతి ప్రాబ్లం కానీ, నిజంగా చూస్తే తల్లిదండ్రులు ఎంతో బాధపడతారు. నిక్ విజిసిక్ బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి సువార్తలో ఒక మోటివేషనల్ స్పీకర్ గా, ఒక సువార్త పరిచారకుడిగా ప్రపంచం చుట్టూ తిరుగుతున్నటువంటి ఒక మొండెము. ఎవరు? ఒక మొండెము, నిక్ విజిసిక్ అండి. దేవుని స్తోత్రం. దేవుల్లో ఉన్నవారికి కానీ ఫార్మేషన్ సరిగా జరగలేదు. ఆమె తల్లి అసలు ఏ ప్రికాషన్ తీసుకోవాలో పర్ఫెక్ట్ గా వైద్యం చేయించుకో. పిల్లోడు పుట్టినప్పుడు ఎలా ఉండదు తెలుసా, ఒక రక్తం ముద్దలా బయటకు వచ్చాడు. నిజంగా ఆయన బయోగ్రఫీ చదువుతుంటే కళ్ళప్పుడు నీళ్ళు వస్తామంటే, బయట పుట్టినప్పుడు కాళ్ళు లేవు, చేతులు లేవు, మొండెం, హెడ్ ఒకటే ఉంది. కానీ ప్రపంచంలో నీ పిల్లలు ఫుట్బాల్ ఆడగలరా, నీ పిల్లలు గల్ఫ్ ఆడగలరా, నీ పిల్లలు టైపింగ్ చేయగలరా, నీ పిల్లలు డ్రాయింగ్ చేయగలరా? ఎవరు చేయలేరు. కానీ ఆ మొండెము అన్ని పనులు చేస్తుంది. దేవుని స్తోత్రం. మన వైజాగ్ పట్టణానికి కూడా వచ్చి లాస్ట్ డిసెంబర్ లో ఎప్పుడు వైజాగ్ పట్టణానికి వచ్చి దేవుడు అంటారా, దేవుడు ఒక మొండెమును అంటే మనం అనుకుంటాం ఏంటంటే ఏమీ లేవు కాదు, వీడేం చేస్తాడే అంటాం. దేవుని బిడ్డలారా, పరుగు పందెములో కాళ్ళు లేని వారు పరిగెడుతూ ఉన్నారు. కాళ్ళు లేని వారు పరిగెడుతూ ఉన్నారు. ఈ రోజున దేవుడు అన్ని అవయవాలు ఇచ్చి, అన్ని చేతులు ఇచ్చి, తెలివితేటలు ఇచ్చి, చదువుకోవాలంటే స్కూల్కి వెళ్ళకుండా రోడ్డు మీద తిరిగి వాళ్ళు ఎంతమంది ఉన్నారండి. ఈ రోజుల్లో పిల్లల్ని స్కూల్ పంపిస్తుంటే వాడు చదవడం లేదు, వాడు కొడుతుంటే తల్లిదండ్రులు స్కూల్ మేనేజ్మెంట్ దౌత్యాన్ని చేయడానికి వచ్చేస్తున్నారు. అతను ఊర్లో ఉన్న అందరూ వచ్చేస్తున్నారు. ఆ టీచర్ సస్పెండ్ చేస్తారా, పాప టీసీ తీసుకెళ్ళిపోమా. టీసీని బయటపడిపోయి మేనేజ్మెంట్ ఏం చేస్తున్నారు, టీచర్ని సస్పెండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏం పెట్టారా, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. పిల్లలకు వార్నింగ్, టీచర్లకు కాదు వార్నింగ్. కానీ ఈ రోజులు ఎవరు వార్నింగ్ ఇస్తున్నారు, టీచర్లకు ఇస్తున్నారు. పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్ చూడండి, టీచర్లు భయపడిపోతున్నారు. పిల్లోడు హోంవర్క్ చేయలేదు నిలదీయడానికి భయపడిపోతున్నారు. ఈ పిల్లవాడు బాగుండాలి అంటే ఆ టీచర్కి ఏముండాలి, కొంచెం వాడిని కరెక్ట్ చేయడానికి పర్మిషన్ ఉండాలి. తల్లిదండ్రులు, కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లలు బాగోగులు కోరి పర్వాలేదు మాస్టర్ చూడండి అంటారు. కొంతమంది మా పిల్లలు డోంట్ టచ్ మై సన్ అంటారు. అలాంటి వాళ్ళు ఉన్నారండి. సో ఈ రోజుల్లో మన పిల్లల్ని పెంచే విషయంలో దేవుడు ఇచ్చినటువంటి పిల్లలు స్వాస్థ్యము బహుమానం, స్వాస్థ్యము బహుమానం. మీకు ఇద్దరు ఉన్నారు,
ఇద్దరు ఉన్నారు, స్వాస్థ్యం ఉన్నారు, బహుమానం ఉన్నారు. సో ఈ బహుమానంగానే పెంచాలి. దేవుని పిల్లలు పిల్లల్ని పెంచే విషయంలో నో కాంప్రమైజ్, దేనికి కాంప్రమైజ్ అవ్వకూడదు. నువ్వు కాంప్రమైజ్ అయ్యావా, తల్లివైనా తండ్రివైనా కాంప్రమైజ్ అయ్యావా, మీ పిల్లవాడు ట్రాక్ తప్పుతున్నట్టు. ఇది వాడికి అసలైన వాడి, దేవుడిస్తున్న వాడికి ఏంటి, బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పాలి. ఇట్ ఇస్ ద టైం టు ట్రైన్ ద చైల్డ్. వాడికి మనం లేకపోతే ఎవరు నేర్పుతారండి? మన ఇంటి పక్కన నేర్పుతారా? కొంతమంది పిల్లలు మన ఇంట్లో అలాంటి మాటలు మాట్లాడతారు, కానీ ఆయన మాట్లాడతాడు. ఎక్కడి నుంచి వచ్చింది? సమాజం ఎవరు నేర్పారు? సమాజం నేర్పింది. సమాజంలో ఉన్నవాడు మంచివాడైతే పిల్లలందరూ కూడా పరిశుద్ధంగా జీవిస్తారు. దేవుని స్తోత్రం. పిల్లలు తప్పు చేసే కారణం ఆడి కాదు, వాడి కన్నవాళ్ళని అవ్వాలి, రెండేది సమాజం రావాలి. అందుకే మార్టిన్ హైడెగర్ అంటాడు, జస్ట్ ఐఎమ్ థ్రోన్ ఇన్ టు ద వరల్డ్. నాకు ఏమీ తెలియదు, నన్ను ప్రపంచంలోకి విసిరేశారంటే. విసిరేసినప్పుడు మరి ఇంకా ఏమీ తెలియని ప్రజల మధ్య బతకాలంటే మనుషుల నుంచి నేర్చుకున్నాడు కాబట్టి, అందుకే ఆయన బ్లేమ్ చేసుకోడు, తను తాను బ్లేమ్ చేసుకోడు. నేను ఈ విధంగా అంటే కారణం నేను కాదు, సమాజం అంటాడు. సో అలాంటి సమాజంలో మనము బ్రతుకుతూ ఉన్నాం. మన పిల్లల్ని ఎక్కడో వదిలేసి మనం హాయిగా జాబులకు వెళ్ళిపోతూ ఉన్నాం. పిల్లల్ని వదిలేసి, సో వీఆర్ మోస్ట్ వరీడ్ అబౌట్ అవర్ ఎంప్లాయ్మెంట్ దాన్ ది చిల్డ్రన్. పిల్లలు లేనప్పుడు పిల్లలు కావాలి, పిల్లలు లేనప్పుడు పిల్లలు కావాలి. పిల్లలు పుట్టేంత రోజు దేవుడిని అసలు ఎంతగా పోరాటం చేస్తామంటే అంతగా పోరాటం. పిల్లలు పుట్టిన తర్వాత వాడు విసిగిస్తున్నప్పుడు, వాడి మాట విన్నప్పుడు నిజంగా ఆ ప్రేమ చూడొచ్చు. ఈ రోజుల్లో మనం దేవుడు పెట్టారు, మనల్ని ఆశీర్వదించి పిల్లల్నిచ్చి, పిల్లలకి మీద ఒక బాధ్యతనిచ్చి వాళ్ళని సరిగా పెంచమని దేవుడు మనకి ఒక అవకాశం ఇచ్చి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున మనం చాలా జాగ్రత్తగా పిల్లలు పెంచాలి. పిల్లలు పెంచే విషయంలో ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం ఉండకూడదని ప్రభువుని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆ దేవుడు నన్ను సృజించినటువంటి దేవుడు నిన్ను సృజించాడు. ఈ రోజున మనందరినీ కూడా ఒకే రూపంలో సృష్టించాడు. ఏ రూపం అంటే దేవుడు తన రూపంలో నరుణ్ణి దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు జీవం గలటువంటి దేవుడు. ఆయన తన రూపంలో చేశాడండి, తన రూపంలో సృష్టించి తన యొక్క జీవమును నీకు నాకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఈ ప్రాణం ఉందంటే ఇది నీది కాదు, నాది కాదు, ఇది మన అమ్మ నాన్న ఇచ్చినటువంటి ప్రాణం కాదండి. ఇది దేవుడి ఇచ్చినటువంటి ఆయుష్, ఇది దేవుడి ఇచ్చినటువంటి శ్వాస, ఇది దేవుడి ఇచ్చినటువంటి ఆత్మ. దేవుని స్తోత్రం. నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపం అంటే ప్రాణం అండి. చాలా మంది నల్లిలు ఉన్నారు, ఆ దీపం అంటే ప్రాణం. సో ఈ ప్రాణాన్ని దేవుడు పెట్టాడు. ప్రాణం తీసుకునే అధికారం కూడా దేవుడు తప్ప మనుషులకి లేదు. కాబట్టి